హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అయితే మంచి అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు గైస్. కంప్లీట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఆ జాబ్స్ వచ్చేసి 14,298 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కంప్లీట్‌గా పర్మనెంట్ అయితే జాబ్స్ గైస్ ఇవైతే. దీనికోసం క్వాలిఫికేషన్ వచ్చేసి 10th కంప్లీట్ అయిన వాళ్ళు, అదేవిధంగా ఇంటర్, డిగ్రీ ఆ పైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికోసం ఏపీ, టీఎస్, మేల్స్ అండ్ ఫీమేల్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్ గైస్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకైతే అవసరం లేదు. ఈ పోస్టులకు శాలరీ వచ్చేసి 50,000 వరకు అయితే ఉంది గైస్. ఐ మీన్ డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్ శాలరీస్ అయితే ఉన్నాయి. ఇలాంటి జాబ్స్ అయితే మళ్ళీ అయితే రావు. వచ్చినప్పుడే తొందరగా అడ్వాంటేజ్ తీసుకొని అయితే మీరైతే అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 అయితే ఉంది గైస్. మళ్ళీ 400 అయితే రీఫండ్ అయితే అవుతాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 250 అయితే ఉంది. కంప్లీట్గా అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ అయితే మనం వీడియోలో అయితే చూద్దాం. అయితే స్కిప్ చేయకుండా అందరు లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూడొచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, ఆర్ఆర్బీ నుంచి అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ గైస్. ఇక్కడైతే చూడండి, రైల్వే రిక్వైర్మెంట్ బోర్డ్స్ హ్యావ్ పబ్లిష్డ్ రిక్వైర్మెంట్ టెక్నీషియన్ విత్ 9144 టెక్నీషియన్ రోల్స్ అయితే ఉన్నాయి కదా. 18 కేటగిరీస్లో అయితే రిలీజ్ అయితే చేశారు. ఇక్కడ అదేవిధంగా చూడండి, ఓవరాల్గా వచ్చేసి 14,298 నెంబర్ ఆఫ్ 40 కేటగిరీస్లో అయితే ఇన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా. అదేవిధంగా ఇక్కడ ఈ పాయింట్ ఉంది, ద లింక్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఫ్రెషర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ లైవ్ షార్ట్లీ 15 days. అంటే 15 daysలో మీకైతే అఫీషియల్గా వెబ్సైట్లో అయితే ఈ నోటిఫికేషన్ గురించి అయితే వస్తుంది. మీరు అక్కడ నుంచి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. డిఫరెంట్ పోస్టులు అయితే మీరు ఇక్కడ చూడండి. వాటి కోసం అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మీకైతే చూపిస్తాను. ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉంది. టెలికమ్యూనికేషన్లో మెట్రికులేషన్ అన్నింటికైతే ఓవరాల్గా అయితే మీకైతే 10th క్వాలిఫికేషన్ అయితే ఉంది గైస్. ఓవరాల్గా కంప్లీట్గా మీరైతే 10th క్వాలిఫికేషన్తో మీరైతే అన్ని పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఖచ్చితంగా. ఇక్కడ మన సికింద్రాబాద్ నుంచి వచ్చిన రిలీజ్ అయిన నోటిఫికేషన్ అయితే చూద్దాం. అంటే పోస్ట్ మీరు చూడండి, ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అయితే ఉంది. ఇక్కడ మీరు పోస్టులు అయితే చూడొచ్చు. 38, 10 ఎస్సీ వాళ్ళకి 10, ఎస్టీ వాళ్ళకి 5, ఓబీసీ కేటగిరీలో 18, జనరల్ 38 ఇలా అయితే ఉన్నాయి కదా. నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. మీరైతే చూసి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ గైస్, అస్సలు మిస్ అవ్వకండి. బేసిక్ 10th క్వాలిఫికేషన్ మ్యాక్సిమం అయితే అందరికీ ఉంటుంది. ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే అప్లై అయితే చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అయితే రిక్వైర్మెంట్ ప్రాసెస్ అయితే చూడండి గైస్. ముందు అయితే మీకైతే సిబిటీ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దాంట్లో క్వాలిఫై అయిన వారికి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే రెస్పాన్స్ అయితే వస్తుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కూడా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళకైతే ఎంఈ అంటే మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేశారు గైస్. ఈ 3 rounds ఆఫ్ టెస్ట్ అయితే మీకైతే ఉంటుంది. క్వాలిఫికేషన్స్ వచ్చేసి ద awaiting results for the final examination and educational qualification should not apply అనేది ఎవరైతే కనుక ఫైనల్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి వాటి కోసం రిజల్ట్స్ కోసం చూస్తున్నారు వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే కాదని చెప్తున్నారు గైస్. డిప్లొమా ఉన్నవాళ్ళు, డిగ్రీ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు 10th వాళ్ళతో సహా. ఎగ్జామినేషన్ ఫీ అయితే చూడండి, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 500 అయితే ఉంది. దాంట్లో మీరైతే 400 మీకైతే రిటర్న్ అయితే అవుతాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 250 అయితే ముందు పే చేయాలి. తర్వాత ఆన్లైన్ టెస్ట్లో అప్పేర్ అయితే వాళ్ళకైతే మళ్ళీ 250 అయితే రిటర్న్ అయితే అవుతాయి గైస్. మళ్ళీ రిటర్న్ చేసేస్తారు. పేమెంట్ మోడ్స్ అయితే చూడొచ్చు. ఆన్లైన్ పేమెంట్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ ఏదైనా యూజ్ చేసి అయితే మీరైతే పేమెంట్ అయితే చేయొచ్చు గైస్. ఏజ్ రిలాక్సేషన్ అయితే చూడండి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 years ఉంది. ఓబీసీ వాళ్ళకైతే 3 years, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 3 years, 6 years, 8 years ఇలా అయితే ఉన్నాయి గైస్. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంటే టోటల్గా టైం వచ్చేసి 90 minutes అయితే ఉంటుంది. మీరు కంప్లీట్గా 100 questions అయితే చేయాలి. అందులో జనరల్ అవేర్నెస్కి సంబంధించి 10 questions, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 15 questions, బేసిక్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్కి సంబంధించి 20 questions, మ్యాథమెటిక్స్లో 20, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 35 questions అయితే ఉంటాయి కదా. వీరైతే 90 minutesలో 100 questions అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, 1/3 అయితే ఉంటుంది గైస్. అదేవిధంగా ఇక్కడ చూడండి, టెక్నీషియన్ 3కి అయితే మ్యాథమెటిక్స్ 25, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 25, జనరల్ సైన్స్లో 40, జనరల్ అవేర్నెస్లో 10. ఓవరాల్గా 90 minutes అయితే ఉంటుంది. 100 questions అయితే వీళ్ళు కూడా అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ వెబ్సైట్ లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను గైస్. ఆఫ్టర్ 15 days మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మన సికింద్రాబాద్ లింక్ వచ్చేసి ఇక్కడైతే మీరు చూడండి, సికింద్రాబాద్ లింక్ www.rrbsikindradbad.gov.in అయితే ఉంది. మీరైతే ఈ
లింక్ నుంచి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. యా మోడిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. అప్లికేషన్ మోడిఫికేషన్ కూడా చేసుకోవచ్చు గైస్. దానికోసం మీరైతే ఎక్స్ట్రా 250 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. యా మీరైతే వన్ టైమే అప్లై అయితే చేసుకోవాలి గైస్. సమ్ ఆఫ్ రిజెక్షన్ అయితే ఉంటుంది. 2 టైమ్స్ అప్లై చేసిన వాళ్ళు ఒక్క క్యాండిడేట్ నేమ్ మీద రిజెక్ట్ అయితే చేస్తారు గైస్. ఒకటేసారి అయితే అప్లై అయితే చేసుకోండి. యా ఈ నోటిఫికేషన్ అయితే ఇంతే గైస్. వీడియో కొంచెం యూస్ఫుల్ అనిపించినా కూడా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్త అవ్వచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.